ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్లారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 28వ తారీఖు 2024 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. దేని బిడ్డారా, నేను దినం నుంచి ధన్యతా మార్గం అనే అంశం మీద మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. మరికొన్ని విషయాలు ఈ దినం మనం నేర్చుకోబోతున్నాం. దేవుని వాక్యం చదువుకున్నవాడు కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, కీర్తన గ్రంథంలోని 1వ కీర్తన ధన్యుడు అనే విషయాన్ని మనం ప్రస్తావిస్తూ ప్రారంభించాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3-11 వచనాలు క్రీస్తు ప్రభువారు చెప్పిన ధన్యతలు మనకు బాగా పరిచయం. ఈ మాటలన్నింటిలో కూడా ధన్యుడు అనే పదం కనబడుతుంది. మరోవైపు మరి అతడు దేవుని ఒప్పుకుంటాడు. 2వ వచనంలో మనం చదివినటువంటి భాగంలో మరి అతడు దేవుని ఒప్పుకొని ఆయన యందు సంతోషిస్తాడు. అతని క్రియలకు ఆశలకు దేవుడే ఆధారం. అతని జీవితం దేవుని చుట్టూ తిరుగుతుంది. మానవునికి దేవుడు అవసరం. ఆలోచనకర్త అయిన దయగలిగిన దేవుని ఆధీనంలో ఉండటం మంచిది. నిజమైన ఆశీర్వాదానికి రహస్యం ఇదే. అంటే దేవుని వాక్యం ఆ ధర్మశాస్త్రం ఆనందిస్తూ దేవరాత్రిని ధ్యానించేవాడు ఆ యొక్క ధన్యత పొందుతాడనమాట. అనేక మంది దేవుళ్ళను తలంచి వారందరి చుట్టూ తిరిగి అలసిపోయిన తర్వాత దేవుని ప్రజలు ఆయన వద్దకు వచ్చి, యెహోవా మా దేవ, నీవుగాక వేరే ప్రభువులు మమ్మల్ని ఏలిరి, ఇప్పుడు నిన్ను బట్టే నీ నామను స్మరించమని ఒప్పుకుంటాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. ఆశీర్వదించబడినవాడు దేవుని ప్రభువుగా ఒప్పుకుంటాడు. మూడవదిగా అతడు దేవుని పరిపాలన ఒప్పుకుంటాడు. అతడు దేవుని ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రం ధ్యానిస్తాడు. ధర్మశాస్త్రం అనగా దేవుడు మోషే ద్వారా అనుగ్రహించిన ఆజ్ఞలు మాత్రమే కాదు, దేవుని సంపూర్ణ ప్రత్యక్షత అనగా దేవుని వాక్యమంతా ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం నందు ఒక వ్యక్తి ఆనందించాలంటే అతడు ఆత్మ ద్వారా జన్మించిన వాడే ఉండాలి. ప్రకృతి సంబంధమైన వ్యక్తికి దేవుని ధర్మశాస్త్రం నందు ఏ విధమైన సంతోషం ఉండదు. అతడు తిరుగుబాటు చేస్తాడు. ధ్యానించడనగా దాన్ని తన జీవిత మార్గదర్శిగా చేసుకుంటా దేవుని ఆశీర్వాదానికి అర్హుడైన వాడు. ఇతరుల అభిప్రాయాలను బట్టి కానీ దేవునికి స్థానం లేని సామాజిక ఆచారాలను బట్టి కానీ నడిపింపబడ్డాడు. దేవుని వాక్యాన్ని బట్టి అతని జీవితం నడిపించబడుతుంది. దేవుని వాక్యమును అధ్యయనం చేసి దానికి లోబట్టి అతని జీవితంలో ప్రధానాంశం. మన చుట్టూ ఉన్న పరిస్థితులకు స్నేహితుల ప్రభావం మనకు ఎక్కువగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న వారిని బట్టి మన విలువలు, ప్రమాణాలు, లక్ష్యాలు ఏర్పడతాయి. తమను తాము విశ్వాసమని చెప్పుకునేవారు కూడా అన్యాచారాల వల్ల ప్రభావితమవుతూ ఉంటారు. ముఖ్యంగా వారి కుటుంబ సామాజిక జీవితంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనమైతే దేవుని వాక్యం ఆయన చిత్తాన్ని గ్రహించి ఆ ప్రకారం జీవించాలని ఈ కీర్తన ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుని వాక్యం నేర్చుకోకుండా మనం ఈ పని ఎలా చేస్తామండి? యెహోషువకు దేవుని వాగ్దానం ఇదే, ఈ ధర్మశాస్త్రానందు నీ బోధింప తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించినట్లా నీ మార్గం వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అంటాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దేవుని బిడ్డ, దేవుని వాక్యం చదువుతున్నావా? ఈ దినం ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం చదువుతున్నావా? దినదినము చదువుతున్నావా? వాక్యము చదువుట మాత్రం కాదు, వాక్యమును ధ్యానించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా ధ్యానించుటకు, వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. మరికొన్ని విషయాలు మనం ఈ 1వ కీర్తన నుంచి రేపటి దినమందు నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు ప్రారంభంలో పోతున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహన దినాలు, ఆయా శుభదినాలు జరపండి. బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరం అనే దాయకరిటైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. వారి హృదయవాంఛలు తీర్చండి ప్రభా. రోగి లేని బిడ్డలపై ఇప్పుడే నీ కార్యం చేయండి ప్రభా. ఐసీయూలో ఉన్న బిడ్డల కోసం నాయన ప్రార్థన చేస్తుంటాండి. ఇప్పుడే నీ కలవరి శిలువ రక్త ప్రభావాన్ని ప్రవహింపజేస్తున్నాను. ఎట్టి వ్యాధిని నువ్వు స్వస్థపరచిన సమర్థుడు నాయన. డాక్టర్ పరమ డాక్టరు, మందుల వల్ల కాలింది నాయన, మరి సర్జరీస్ వల్ల కాలేనిది ప్రభా మీ వల్ల జరుగుతుంది నాయన.
నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. ఇప్పుడే నీ కలవరి శక్తి రక్తాన్ని ప్రవహింపజేసి స్వస్థత, ఆరోగ్య, విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను, దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన. మా తండ్రి ఆ యొక్క గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్న తండ్రి. బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం ఇచ్చి బహుమానంగా కట్టి వారికి గర్భఫలాలు దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి. వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల కార్యం చేయండి. ఆయన ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల కార్యం చేయండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దుష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి, నడిపించి బలపరచునుగాక. ఆమేన్.